హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తోలకర్తి విలాగ్స్. ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నా తరపున నా కుటుంబం తరపున విశ్వవాసు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయ్యో పైకడ పువ్వులు ఇలా పండగ కదా, జర బయకడికి వచ్చినందుకు అమ్మ తీసుకురమని చెప్పింది. బయకడకు మామిడాకు అట్నే వేపాకి పువ్వులు తెంపమంటే వచ్చినాడికి మళ్ళీ ఇవి ఒక్క సైడ్ తెంపితే పువ్వులు ఇక అన్నీ సక్సెస్ఫుల్గా అయిపోయినట్టే. ఇక బా ఇగో ప్రస్తుతానికి తిన్నాయి పువ్వులు. ఇగో అనిపిస్తుందా? కవర్ ఇదే కలర్ ఇదే వరకు డౌట్ పడకూడదు. ఇక లోపల చూడపోయే పువ్వులు ఇప్పుడు నేను ఆకి తెంపిన మామిడి చెట్టు ఇదే. ఇక కాయలు లోపల ఉన్నాయి చూడు, ఆడాడ ఇంకా తక్కువ కాసిన కాయలు. ఇక ఒకసారి మస్తు కాయలు కాసేది. ఇది తొక్కు చెట్టు మాకు. ఇక బయటకి తెచ్చుకోవాల్సిన పని ఉండకపోతుండే. చూడు ఎంత మంచిగా ఉంది ఆకు. దగ్గరికి వచ్చినందుకు ఇక పువ్వులు దింపడి అయిపోయింది. ఆకు దింపడి పక్క పెట్టిన ఆకు తీసుకొని అయిపోతాయి. సరిపోతాయి రెండు. పచ్చడికి కదా పూలు కరవుగా వెళ్ళేస్తే. యా పక్క ఎందుకు అది వద్దా అది ఇంటికి? సరే వచ్చినందుకైతే వేప పువ్వు మామిడాకు ఇవి తీసుకుని పోతా. ఇలా అన్నేమో పెట్టినట్టు మళ్ళీ కూర. ఇదేం కూరనా? గంగవేలు కూరనా? ఎందుకు వస్తున్నాడు ఆయన? నేను వచ్చేవరకు ఆల్రెడీ తెంపిండు, సగం తెంపిండు ఆల్రెడీ. ఇంకా కొంచెం నేను తెంపిన అన్నట్టు. మొత్తం నేనేం తెంపలేదులే. యాపాకు ఇగో సరే, మామిడి కొమ్మలు ఇగో యాపాకు ఫ్రెష్ ఉంది కదా. మామిడికాయలు పువ్వులు కూడా బాగానే వచ్చినాయి. అలాగో పువ్వులు కూడా బాగానే అయినాయి. రెండే తెచ్చిన మామిడికాయలు సరిపోతాయా? కాయ తెచ్చిన దియా అడిపెత్తేసి అడే అడే అక్కడ ఆకలి కాడైతే అంటే ఏంటి లాలీపాప? ఎవరు తెచ్చిర్రు నీకు లాలీపాప? ఫస్ట్ ఆకలి తీయాలి, పాతాయి అది కొత్తవి పెట్టాలి. ఇట్లా దూరాలు పెట్టముందు అన్నట్టు కడుక్కోవాలన్నట్టు. ఆకులు కడుక్కొని పెడితే ఫ్రెష్గా కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. అది ఖరాబ్ అయింది. ఖరాబ్ అయినా గెడ వస్తుంది. అది ఇంకా ఏదైనా ఉంచుతావు ఆరా నువ్వు మంచిగా. వచ్చిన 4 రోజులు ఖరాబ్ కావాలి మనకి. ఇక ఆకులు పెట్టినాక ఎంత మంచిగా కనిపిస్తుంది చూడు. ఇంకోటి చూపిస్తా ఏ సెకండ్. ఇక యాపకమ్మలు పెడితే అయిపోతుంది. ఇక ఎంత మంచిగా కనిపిస్తుంది చూడు మా ఆకులు. యాప వేకేసినాక డోరు అందం. ఇక ఉగాది పచ్చడి నేను కొంచెం బయటకు వచ్చేవారు రెడీ చేసిన మా వాళ్ళు. ఇక లాస్ట్కి గ్లాస్ దొరికింది తాగుతాం. సంవత్సరంగా ఒకసారి వచ్చే పండుగ కదా, ఇక ఖచ్చితంగా తాగాలని తాగుతున్నాం. మన తెలుగు పండుగ కదా, ఎంతైనా తాగాలి.
అయ్యో బచ్చాలు చేయాలి కదా పండుగకు. ఇక ఉడికి పెడతారు ఆల్రెడీ మా వాళ్ళు. దగ్గర పడ్డట్టుంది ఆల్రెడీ. నేను వచ్చేవరకు అంతా స్టార్ట్ చేసారు మా వాళ్ళు, నేను లేకుండా ఇప్పటిదాకా. ఉడికినట్టుంది ఆల్రెడీ. తీసి ఆరబోసి ఇంకేదో వేస్తారు, అది చేసేటట్టు చూపిస్తారు. ఇప్పుడు 5 ఆరబెట్టు పప్పుగా కట్టుకున్న వాళ్ళకి ఎరక, పాడేసిన వాళ్ళకి ఎరక, ఎవరు కట్టుకురు ఎవరిని కట్టిరు ఆ పని కూడా జనం తెలిపేస్తా. అయ్యో కాలుతుంది కావు అక్క. ఉడికిందా అసలు ఇంతకిది? గట్టి గట్టి గట్టిగానే ఉంది మరి. దీక్ష నోట్లు వేసుకున్నావు రే. మా ముసలు ఎమ్మడ పడుతుంది, నీ ఇష్టం ముందే చెప్తాను నేను. అమ్మా పాపం ఆదిగాడు అనుకుంటు, లేకపోతే ఆదిగాడు కూడా చిన్న చేతి వేస్తున్నాడు. బుక్ అంత ఏమవుతుంది పెడదాము. దేవుడు మన కడుపు కంటే ఇంపార్టెంట్ ఏది కాదని చెప్తాడు, అర్థమవుతుందా? కర దీక్ష మీ అమ్మాయికి తెలియదురా, చేతి అయిపోయింది అవున్నదిరా. ఇంకేందా ఉంది ఇగో ఇంత కూడా పలసాను ఇగో కథ. ఎందుకు చేసినాక తింటే ఏమైతే? మీ ముసలి మంచిదంటే ఇప్పుడే కనిపించింది ఎప్పుడైనా మీ అత్త? మంచి వాళ్ళు అయితే మా అయ్యనే దీక్షితాలు లేకుండా మా తాత చచ్చిపోయినప్పుడు దీక్షితాలు లేకుండా అంట ఆయన తాత చచ్చిపోయినప్పుడు. చిన్నగా ఉంటుంది ఆయన అప్పటికి. మరి మా ముసల్లాంటి ఫోటోవే ఒక్కటి ఉంటే ఫోటో కట్టిస్తే ప్రేమ అన్నాను ఇట్లున్నది. అది చల్లగేంద్ర పప్పు వేస్ట్ సురు వేస్తారు కదా ఈ మిక్సీ పట్టి వెజిటబుల్ సురు వేస్తారు. ఇక చల్లగైంది పిండి ఇది మొత్తం. అమ్మకి అమ్మకి ఇచ్చిరా అదియా. ఇంట్లో చెవులు పిలిస్తే వాళ్ళు తింటూ రాంటే లైసెన్స్కి వస్తున్నాయి. అప్పుడే నాకినావా? పట్టు పట్టి ఉండదు రాదే మీ అమ్మ కులిపియాలా చెప్తాం. టైం రావాలి, ప్రతి కుక్కకు టైం వస్తుంది. ఇలా ఆ కుక్కకు వచ్చింది నాకు ఎప్పుడు వస్తుంది. దీక్ష బంద్ చేయి, ఫోన్ బంద్ చేయి, ఐస్ క్రీమ్ తిని ఫస్ట్. పండుగ నా కూడా ఇదేం బుద్ధి రాని, ఇది దెబ్బలు పడే బుద్ధి నా ఇప్పుడు. అగో నాన్న చిన్న పాటలు కొనుకొచ్చుకుంది మీకు ఇయ్యదట, చూసుకో లీల పాటలు సుడియదట. దీక్ష చూసుకో మరి, నువ్వు ఇచ్చేది నువ్వు అనుకోగానే వేసుకొని రుక్కుడే బ్యాగులు అంటవా? ఆదియా ఆదియా ఇది చూపే జనం తక్కువ కాలం. అయ్యో మొక్క ఇట్లా నాన్న దగ్గర అది మొక్క ఇంకా పోలేనట్టుంది. ఇటు చూడాలి ఎంత మంచిగా మొక్కం, అంత జీడిపోసి ఆయం చేసి అడి పైసలు. ఎవరు వచ్చేస్తారు నీకు జీరాది? ఎవరు పెట్టిరాడా? నువ్వే తెంపినవా?
అయ్యో తెలియక పోంతి సిట్టక్కని కొడదంతి పోయినప్పక పాపం చేత ఆదేకు నువ్వు మెల్లగా తింటాలు ఉంటారా ఏ కూరలు అదే తింటాలేగో తిను తీసుకొని తిను మొత్తం మీసాలు వచ్చినాయేం రా అదే తెల్ల మీసాలు దా చెల్లదారికి జనం తీసుకొని తిందా అందు లప్ప తిన్నాడు అగో వారం కూడా తెల్ల మీసాలు వచ్చినాయి దీక్షిత్ గారికి అగో దా తెల్ల గడ్డ మీసాలు గడ్డ అదే మీసాలు వచ్చినాయి మీ అమ్మనప్పుడు ఎప్పుడు అయిందిరా కొన్ని కిరాయి కావాలంటారా అడుగు మీ అమ్మ వాళ్ళు ఇవ్వాలి అదే మీ అమ్మ వాళ్ళు ఇవ్వాలి కిరాయి కావాలంటారా అడుగు బట్టలు కూడా తింటున్నాయి ఆరా నేను కుక్క అయ్యో అటు 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 పెద్ద కుక్క ఇటు బుడ్డ కుక్క అయ్యో చేతులు 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 అయ్యో చేతులు నాకు చేతులు నాకు తెలియదు పడి అది పడి అయ్యో మూసి చూడు ఎట్లున్నదా అద్య చీ అందుకే తిండే ఇలా ఒక పొద్దు ఇప్పుడు అత పిండి కలుపుతారా ఏదైనా తుంచు గట్టే నెక్స్ట్ టైం పనికి వస్తుంది ఏమో గట్టనే ఏడికిపోతున్నది రో అదియో ఇచ్చి అట్లా ఏదో ఏమి చేస్తున్నావు అది ఇరిగిపోతా దువ్వేనా నీకన్నా అదే ఎవరిని కాలుస్తావు కాలు కాలు అమ్మని కాలుపు డిషుమ్ వద్దు ముట్టుకోవద్దు తల్లి లో పిచ్చి బాకవా ఆదిగాడు అంటే ఆయిల్ వేసి కలుపుతారా లేవు తల్లి ఆహా మెత్త కావడం కోసమా షర్ట్ షర్ట్ జరంత కొంచెం టచ్అప్ ఏంది